నమస్కారం విద్యార్థులారా. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనము చర్చించుకునే అంశం భాగం 1, సాంప్రదాయ హిందూ సామాజిక వ్యవస్థ, భారతీయ వేదిక సమాజం, ఆశ్రమ ధర్మాలు, పురుషార్థాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ పాఠ్యాంశంలో మనం చేద్దాం. అయితే భారతీయ సమాజం గనుక మనం పరిశీలిస్తే హిందూ సాంప్రదాయ హిందూ సామాజిక వ్యవస్థ ఎంతో బలమైన పునాది మన భారతీయ సమాజ వ్యవస్థకు మరి అందించిందనే విషయం మనం గుర్తించుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఇది వేదాల ఆధారంగా అభివృద్ధి చెంది మరి హిందూ సమాజం అనేది ధర్మం, కర్తవ్యాలు, ఆచారాలు, విలువలపై ఆధారపడి మరి దినదినాభివృద్ధి కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది మిత్రులారా. సో ఇది కేవలము ఈ సాంప్రదాయం అనేది ఒక వ్యవస్థనే కాకుండా ఇది వ్యక్తుల యొక్క మరి జీవితంలో బలమైన ఒక పునాదిగా అది వెళ్ళి అది ఒక మంచి పునాదిగా వాళ్ళకు అందించిందనే విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఇది ఈ యొక్క వ్యక్తి జీవితం క్రమబద్ధంగా ఉంచేందుకు అది ఒక సమాజ ఒక కంట్రోల్ విధానంగా, అంటే క్రమబద్ధంగా ఉండేందుకు ఈ యొక్క ఆశ్రమ ధర్మాలైతేనేమి మరి పురుషార్థాలైతేనేమి ఈ యొక్క భావనలు ముఖ్య పాత్ర పోషించాయి. అంటే మనిషిని మనిషిగా తయారు చేసేటువంటి ఒక సాధనంగా ఈ యొక్క హిందూ సాంప్రదాయ వ్యవస్థను మరి ఆ రోజు నుండి మరి ఇది సమాజంలో మరి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇది వ్యక్తి యొక్క వ్యక్తిగత గాని ఒక సామాజిక మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ఒక దినదినాభివృద్ధి చేసేందుకు మరి ఇది ఈ యొక్క సాంప్రదాయ హిందూ సమాజం అనే ఒక వ్యవస్థను ఈ యొక్క రూపొందించబడ్డాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ఆశ్రమ ధర్మాలు అనేవి మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించే ఒక వ్యవస్థగా మనము గుర్తించాలి. అందులో ప్రధానంగా ఇది మొదటి దశ ఏమిటి అంటే బ్రహ్మచార్యాశ్రమం. ఇది విద్యాభ్యాస దశ. ఈ దశలో విద్యార్థి గురుకులంలో నివసిస్తూ విద్య, నియమాలు, నైతిక విలువలను నేర్చుకుంటాడు. అయితే ఇక రెండవ దశ ఏమిటి అంటే గృహస్థ ఆశ్రమం. ఇది కుటుంబం జీవితం. అంటే ఇక్కడ వివాహం చేసుకొని కుటుంబ బాధ్యతలు నిర్వహించడం, సంపాదించడం, మరి సమాజానికి సేవ చేయడం ఈ దశలో ముఖ్య కర్తవ్యాలు అనే విషయం మనం గుర్తించుకోవాలి మిత్రులారా. అయితే ఇక మూడవ దశకు వస్తే వనపస్త్ర ఆశ్రమం. ఇది ఏమిటి అంటే ఈ దశలో వ్యక్తి కుటుంబ బాధ్యతలను తగ్గించుకొని ఆధ్యాత్మిక జీవనంపై దృష్టి పెడతాడు. అయితే అలాగే 4వ దశ కనుక మనం చూస్తే ఇది సన్యాశ్రమ దశ. ఇది ఏమిటంటే ఇది చివరి దశ. ఈ దశలో వ్యక్తి భౌతిక బంధాలను మరి విడిచిపెట్టి మోక్ష సాధనకు మరి కట్టుబడతాడు. అంటే ఈ విధంగా కనుక మనం పరిశీలిస్తే వ్యక్తి యొక్క 4 దశలు అంటే బ్రహ్మచార్యం, గృహస్థం, వనపస్థం, సన్యాసం ఇవన్నీ కూడా ఈ యొక్క హిందూ సాంప్రదాయ యొక్క వ్యవస్థ మనిషి జీవితాన్ని ఈ 4 భాగాలుగా విభజించి వ్యక్తి యొక్క వికాసానికి, సాంప్రదాయానికి మరి పెంపొందించడానికి ఇది చేసినటువంటి ఒక బలమైన చర్యగా మనము గుర్తించాలి మిత్రులారా. అలాగే భారతీయ వేదిక సమాజంలో పురుషార్థాలు అనే భావన కూడా చాలా ముఖ్యమైనది. ఇవి మానవ జీవిత లక్ష్యాలను సూచిస్తాయి. పురుషార్థాలు మనం కనుక పరిశీలిస్తే ఇవి 4 భాగాలుగా ఉంటాయి. ఇది ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇది ధర్మం అంటే నీతి, న్యాయం, కర్తవ్యాలను పాటించడం. అర్థం అంటే ఇది జీవనోపాధి కోసం మరి సంపద సంపాదించడం. అలాగే కామం అంటే కోరికలు, ఆనందాలు, భావోద్వేగ మరి అవసరాలను మరి సంతృప్తిగా చెందేలా చూడడం. అలాగే మోక్షం గురించి కనుక ఆలోచన చేస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం అనేటువంటి ఒక భావనలను ఈ యొక్క హిందూ సాంప్రదాయ మరి వ్యవస్థ మనిషికి అందిస్తుంది. అయితే విద్యార్థులారా, ఈ ఆశ్రమ ధర్మాలైతేనే అలాగే ఈ పురుషార్థాలు వ్యక్తి జీవితాన్ని మరి ఒక
సమతుల్యంగా క్రమశిక్షణతో నడిపించేందుకు సహాయపడుతూ ఉన్నాయి. అయితే సమాజంలో నైతిక విలువలు, బాధ్యతలు, సామాజిక ఐక్యత పెంపొందించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనేటువంటి విషయం మనం గుర్తించాలి. మొత్తానికి ఇది ఏమిటి అంటే, ఇది సాంప్రదాయ హిందూ సామాజిక వ్యవస్థ మరి భారతీయ ఒక సంస్కృతి, ఆచారాలు, జీవన విధానాన్ని ప్రభావితం చేసిన ఒక సమగ్ర సామాజిక నిర్మాణంగా మనము చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆశ్రమ ధర్మాలు మరియు పురుషార్థాలు వ్యక్తి జీవితానికి నిర్దేశం చేసి సామాజిక స్థిరత్వానికి పునాది వేశాయనే విషయం ఈ భాగంలో మనము తెలుసుకున్నాం మిత్రుల. అలాగే మనము వచ్చే వీడియోలో ఇంకా మరింత లోతుగా మనం ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.